అభివృద్ధి చెందాలన్నటువంటి సంకల్పంతో ప్రతి గ్రామంలో గ్రామ సర్పంచ్ గారి అధ్యక్షతన 99 రోజుల ప్రణాళిక గౌరవ పెద్దలు అడిగారు ఇంతకుముందుకే మనం ఏమేం ప్రణాళిక చేస్తామని చెప్పేసి ఆ యొక్క ప్రణాళిక ప్రజాపాలన ప్రణాళిక అదేవిధంగా గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గ్రామ సర్పంచ్ గారు, అదేవిధంగా మన గ్రామంలో ఒక పని రాక్షసుడైనటువంటి మన పంచాయతీ కార్యదర్శి గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఈ యొక్క 99 డేస్ ప్రోగ్రామ్కి ఇన్ఛార్జిగా చేసినటువంటి పెద్దలు స్పెషల్ ఆఫీసర్ తులసి మేడం గారికి, అదేవిధంగా మన గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గౌరవనీయులు సువర్ణమ్మ గారికి, అదేవిధంగా ప్రియమైన వార్డు సభ్యులకు, అదేవిధంగా మన గ్రామంలో అనేక విషయాలపైన అవగాహన ఉండి అనేక సంవత్సరాలు మన గ్రామానికి డీలర్గా పనిచేసి ఎంతోమంది పేదలకు అన్నార్థులకు కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి బియ్యం అందించి మనందరికీ సుపరిచితులైనటువంటి పెద్దలు గౌరవనీయులు వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ ప్రజలందరికీ, మహిళా తల్లులకు, అమ్మలకు, అమ్మమ్మలకు, నానమ్మలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పారు చాలా బాగుంది. కాకపోతే ప్రతి గ్రామ సభలో మనకు మినిట్స్ రాసుకునే ఆనవాయితీ ఉంటుంది. మరి చెప్పిన ప్రతి ఒక్కటి మనం మినిట్స్ రాసుకోవాలి. అది అక్కడ మినిట్స్ ఎక్కడ ఎవరు రాసుకుంటలేదని నాకు అనిపిస్తుంది. సంతోషం. అయితే కొన్ని విషయాలు మీ ముందర పెట్టి నేను ముగిస్తూ ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్క పేదవారికి సన్న బియ్యం ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి కిలో 47 రూపాయలకు కొనుగోలు చేసి 3 నెలల రేషన్ ఒకటేసారి మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనమందరం కూడా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకటేసారి 3 నెలల బియ్యం మనం తీసుకోబోతూ ఉన్నాం. అదేవిధంగా మన గ్రామానికి జనవరి 26/1/2025న పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం మన మండలంలో మన గ్రామానికి ఇచ్చేసి ఆ రోజు ఈ రోజునటువంటి గౌరవనీయులు వ్యవసాయ కమిషన్ చైర్మన్ అటువంటి పెద్దలు మనందరికీ సుపరిచితులైనటువంటి కోదండరెడ్డి గారు వచ్చేసి ఈ గ్రామంలో స్కూల్లో ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో 123 మందికి మన గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయని చెప్పారు. ఆ తర్వాత చాలామందికి రేషన్ కార్డులు వచ్చాయని కూడా చెప్పేసారు. సంతోషం. కానీ ఫైనల్ లిస్ట్గా 86 మందికి ఇల్లు వచ్చినాయి, మిగతా కొంతమందికి కూడా రాలేదని చెప్పేసి చాలామంది కూడా చాలా అధికారులు కూడా మాకు ఇదే వచ్చింది 84 వచ్చింది, ఆ తర్వాత ఇంక ఇద్దరు యాడ్ అయ్యారు, మొత్తం 86 మంది వచ్చిందని చెప్పేసి చెప్పినాను. అయితే ఈ గ్రామ సభ సందర్భంగా మిమ్మల్ని మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఇల్లు వచ్చిన వాళ్ళు సంతోషం, ఇల్లు అర్హులై ఉండి వాళ్ళకు అవకాశం ఉంది, వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళకు అర్హులై ఉన్నారు కానీ వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు. చాలామంది ఉన్నారు అట్లా. ఒక్కొక్క ఇంట్లో 3 కొడుకులు ఉంటారు, ఒకటే ఇల్లు ఉంటుంది, 4 రేషన్ కార్డులు ఉంటాయి వాళ్ళకు ఆ 3 కొడుకులు ఒకే ఇంట్లో ఉన్నందున వాళ్ళకు ఆర్సీసీ బిల్డింగ్ ఉందన్న కారణంతో వారికి ఇందిరమ్మ ఇల్లు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇస్తలేదు. ఎందుకంటే ఆర్సీసీ బిల్డింగ్. ఫర్ ఎగ్జాంపుల్ పేరు తీసుకుంటున్నాను, మన గ్రామానికి సంబంధించి గోలి శంకర్ అని చెప్పేసి మా ఇంటి దగ్గర వాళ్ళు ఉంటారు. వారింట్లో 4 రేషన్ కార్డులు ఉంటాయి, ఒకటే ఇల్లు ఉంటుంది వాళ్ళకి ఇక్కడ ఊళ్ళో. వాళ్ళకు పాత ఇల్లు జాగా ఉంది. వాళ్ళు ఇంకా 2-3 ఇల్లు వచ్చే లబ్ధిదారులు వాళ్ళు, కానీ వారికి ఇల్లు రాలేదు. అనేక సార్లు కూడా వాళ్ళు అప్లికేషన్ ఇచ్చారు, అయినా కూడా రాలేదు. ఇంకా చాలామంది మన గ్రామానికి చెందిన గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, వారు కూడా ఇందిరమ్మ ఇల్లు లేదు. అలా అర్హులై ఉండి ఇప్పుడు మన గ్రామ పంచాయతీ సిబ్బందిలో పనిచేస్తున్నటువంటి యాదయ్య గారు, వారికి ఇప్పుడైతే రాలేదు, ఇంతవరకు అయితే రాలేదు. చాలామంది సంతోషం వస్తే చాలా
చాలామంది ఉన్నారు. నేనేమంటున్నానంటే నా రిక్వెస్ట్ ఏంటంటే అవకాశం ఉండి అర్హులై ఇల్లు కట్టుకునేటోళ్లకు మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటట్టు మీరు ఒక రెజల్యూషన్ పాస్ చేసి కలెక్టర్కి ఇవ్వండి. మీరు ఒక తీర్మానం చేసి కలెక్టర్కి ఇవ్వండి, సంబంధిత అధికారులకు ఇవ్వండి. అర్హులై వాళ్ళు అర్హులు కాకుండా వాళ్ళు అందరికీ ఏమని చెప్పేసి మన ఉద్దేశం కాదు. అర్హులై ఇందిరమ్మ ఇండ్లకు అర్హులై వాళ్ళు ఉండేటోళ్లకు వాళ్ళకు మీరు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. నేను గత వారం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వారు ఏఈ గారికి డిఈ గారికి వారు దాన్ని ఇన్షియల్ చేసి పంపించి చెప్తా అని చెప్పారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అర్హులై నిజంగా వాళ్ళు ఇందిరమ్మ ఇళ్లకు అర్హులై వాళ్ళు కట్టుకోవడం సిద్ధంగా ఉండి ఇల్లు లేని ఒక్కో ఇంట్లో 3-4 కుటుంబాలు జీవిస్తున్నటువంటి వారు కూడా ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన సీనియర్ మేటు అదేవిధంగా వారు చెప్పారు MGNREGS అనే పథకం 2005లో ఆ రోజునటువంటి ప్రభుత్వం పెట్టి అన్నార్థుల కోసం పెట్టినటువంటి సందర్భంలో దాన్ని చాలా గొప్పగా ముందుకు తీసుకుపోతా ఉంది కేంద్ర ప్రభుత్వం. అనేక పనులు కూడా యాడ్ చేసుకుంటూ రైతుకు పని కల్పించాలి, పేదలకు పని కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో, పని పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మన MGNREGS పని నడుస్తుంది. కాబట్టి దాని మీద మీరు కొంచెం ఇంకా బాగా స్టడీ చేసి గ్రామ పంచాయతీ పాలక మండలి స్టడీ చేసి ఒక మీటింగ్ పెట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన ఈ MGNREGS గురించి చెప్పి పని అందరికీ కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకొకటి మీరు చెప్పారు రైతు భరోసా అని. గత ప్రభుత్వం రైతు భరోసా ఒకటేసారి మంచిగా అందరికి వచ్చేది, కానీ ఈసారి మాత్రం చాలా తక్కువ, ఒక ఎకరానికి వచ్చిందని చెప్తా ఉన్నారు. చాలామంది కూడా రాలేదని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి దాని మీద కూడా అది రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి ఇష్యూ. కాబట్టి మనం కూడా గ్రామ పంచాయతీలో ఈ విషయం ఈరోజు ఇక్కడ ఈ డిస్కషన్ జరిగిందని చెప్పేసి మీరు కూడా దాన్ని రిజల్యూషన్ పాస్ చేసి మన వేదిక నుంచి పంపాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా గత పాలక మండలిలో కావచ్చు, అనేక సంవత్సరాల మన గ్రామ పంచాయతీ పాలక మండలిలో కావచ్చు, ముఖ్యంగా మన గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ మీద చాలా చాలా ఇబ్బందిగా ఉన్న సందర్భం అందరికీ తెలుస్తుంది. ఊరు చుట్టుముట్టు పట్టభూములు ఉన్నాయని చెప్పేసి ఎక్కడ కూడా ఊర్లో ఈశాన్యం నుంచి ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ, ఎక్కడ చూసినా కానీ అనేకమైనటువంటి ఇబ్బంది ఏంటంటే మన గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలు మనదైనటువంటి ఈ యొక్క యూజుడి అక్కడ పోనీయకపోవడం అనేది అప్పుడు తాత్కాలికంగా కొన్ని సోక్ ఫీడ్స్ కావచ్చు, కొంత అవి కట్టడం కానీ అది పరిష్కారం శాశ్వతమైనటువంటి పరిష్కారం కాలేకపోయింది గతంలో. మాది 4వ వార్డు సంబంధం. 4వ వార్డులో దాదాపు అంతా కూడా సీసీ రోడ్లు ఎక్కడా లేని విధంగా సీసీ రోడ్లు కూడా మేము గతంలో వేసుకున్నాం. అదేవిధంగా యూజీడీలు కూడా వేసినాం. మొత్తం ఎక్కడ కూడా ఓపెన్ డ్రైనేజ్ మా దగ్గర లేదు మా వార్డుకి సంబంధించి. అయితే ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పొలాల వారు గతంలో చిన్న చిన్న కాలువలలో వాటర్ పోయేది, అది అందరికీ తెలుసు. చిన్న కాలువలలో వాటర్ పోయేది అందరికీ తెలుసు. కానీ చిన్న కాలువలు ఉండొద్దు అనేది ప్రభుత్వ ఉద్దేశం. ఓపెన్ డ్రైనేజ్ ఉండడం వల్ల అనేక రోగాలు, అనేక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తుందంటే క్లియర్గా మీరు ఎక్కడున్నా పెద్ద పైపులు వేస్తారా, చిన్న పైపులు వేస్తారా, ఓపెన్ డ్రైనేజ్ వేయండి. ఓపెన్ డ్రైనేజ్ క్లోజ్ చేసి లోపలంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పేసి ప్రభుత్వం ఉద్దేశం. అది ఏ ప్రభుత్వంలో కావచ్చు. ఆ ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం మనం అంతటా కూడా ఓపెన్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళి డ్రైనేజ్లు వేసినాం. డ్రైనేజ్ వేసినాక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రానియకపోవడం వల్ల అక్కడనే ఇళ్లకు బాగా ఇబ్బంది జరగడం, వాసన రావడం వల్ల అప్పుడు తాత్కాలికంగా ఏం చేయాలనేటువంటి ఉద్దేశంతో మా ప్రాంతంలో మా వార్డులోనే ముఖ్యంగా మా అక్కడ ఇక్కడ నందీశ్వర్ గారు ఇంటి దగ్గర కావచ్చు, మా ఇంటి దగ్గర కావచ్చు, అక్కడ పోతే బాలమ్మోళ్ళ ఇంటి దగ్గర కావచ్చు, ఆ ప్రాంతంలో తాత్కాలికంగా కొంత సోప్ ఫీడ్స్ అవి ఏర్పాటు చేసి మనం ఆ రోజు నీళ్లు పోవడానికి వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా మనకు ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది. సరే, అది మెయింటెనెన్సా లేకపోతే దాన్ని సరిగ్గా మెయింటెనెన్స్ చేయలేకపోయినావా, లేకపోతే అది అంతే కెపాసిటీ ఉంటుందా, ఎన్ని రోజులు ఉండదా, అది వివిధ కారణాలు కావచ్చు. అవన్నీ కూడా ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. కాబట్టి దయచేసి పాలక మండలి నా సజెషన్ ఏంటంటే, ఇది కంప్లైంట్ కాదు, సజెషన్ అర్థం చేసుకోవాలి. మీరు కూడా దీని మీద మంచిగా ఆలోచన చేసి ఏ విధంగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మా ఇంటి దగ్గర కావచ్చు, అదేవిధంగా అక్కడ నందీశ్వర్ గారు వాళ్ళ ఇంటి దగ్గర కావచ్చు, బాలమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాల దగ్గర, ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర కూడా కావచ్చు, అనేక దగ్గర కూడా ఈ సమస్య ఉంది. కాబట్టి మురికి కాలువ సమస్య ముఖ్యంగా ఉంది. కాబట్టి అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి
మా రిక్వెస్ట్ ఏంటంటే తక్షణమే దాని మీద మీరు కమిటీ వేస్తారు. ఆ గ్రామ పంచాయతీలో కమిటీ అంటే ఇప్పుడు మీరు 10 మంది వార్డు సభ్యులు, ఒక సర్పంచ్ ఉన్నారు కదా, అందులో కొంతమంది ఒక 2-3 కమిటీ వేసి ఇలాంటి పెద్ద మనుషులు దాంట్లో పెట్టుకొని, ఇప్పుడు గ్రామ పంచాయతీ అని డైరెక్ట్ ఊర్లో పోతే ఏమైపోతుందంటే గతంలో లేదా మీరు చేస్తారా అట్లా ఇట్లా అనేది ఒక ఇష్యూ అనేది ఒక ప్రాపగండా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామ ప్రజలకి వెళ్ళే కొంతమందిని సెలెక్ట్ చేసుకొని, పెద్ద మనుషులు అంటారు సెలెక్ట్ చేసుకొని, ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య ఉన్న ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద మనిషిని పిలుచుకొని మీరు ఆ డ్రైనేజీ సమస్యలని పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈ మన ప్రజాపాలన అయితే ఏదైతే ఈ ప్రజాపాలన ప్రగతి నివేదిక ఉందో, ఈ ప్రగతి జరగాలంటే ముఖ్యంగా మౌలిక సదుపాయాలైనటువంటి ఇవన్నీ మన డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు, అదేవిధంగా ఈ చెట్లు చాలా వరకు కూడా మన గ్రామంలో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. ప్లాట్స్ ఉండి అక్కడ పిచ్చి మొక్కలు మూడ్చి కంప చెట్లు పెంచి అంతా కూడా ఉన్నాయి. సరే, దయచేసి మీరు వారికి అవగాహన కల్పించి ఆ ప్లాట్ వారికి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళ గారు అందరికీ అవగాహన కల్పించి మీరు గ్రామ పంచాయతీ నుండి ఆ యొక్క చెట్లని తొలగించే విధంగా, ఆ పరిసరాలను మొత్తం కూడా క్లీన్ చేసే విధంగా, ఆ కంప చెట్లన్నీ కూడా చేసే విధంగా మీరు కృషి చేస్తారని చెప్పేసి కోరుతా ఉన్నాను. మనం కూడా చెప్పినాం ప్రభుత్వం గురించి అనేక విషయాలు కూడా ఇందాక మనం చదివినాం మినిట్స్లో. చాలా జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి మహిళలకు కూడా వాళ్ళు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పేసినప్పుడు ప్రభుత్వం చెప్పింది, అది కూడా జరగలేదు. మహిళలకు ఉచితంగా బస్సు ఇస్తున్నారు, చాలా సంతోషం. కానీ మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చినట్టే చేసి మగవారికి డబల్ రేట్ ఇస్తున్నారు, అది మనం గ్రహిస్తలేము. మా ఇంటి అనేది మనం ఇద్దరం భార్య భర్తలు ఇద్దరు పోతే మహిళకి ఏమో ఫ్రీ ఉంది, భర్తకేమో డబల్ రేట్ ఉంది. అది అందరికీ తెలుసు, కానీ చెప్పలేకపోతున్నారు. అది రాష్ట్ర స్థాయి చర్చ ఏదైనా మన గ్రామాల నుంచే వెళ్ళాలి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే భేషజాలు లేకుండా గ్రామం కోసం, అభివృద్ధి కోసం ఏ విధంగా అయితే అభివృద్ధి జరుగుతుందో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా చిట్ట చివరి వ్యక్తికి అంత్యోదయ అనే ఒకటి మనం అనుకుంటా ఉంటాం. అంత్యోదయ అంటే ఎక్కడైతే చిట్ట చివరి వ్యక్తికి న్యాయం జరుగుతుందో, ఒక బంతిలో చిట్ట చివరి వ్యక్తికి మంచి భోజనం వచ్చినప్పుడే ఆ బంతి మొత్తం కూడా మంచి భోజనం చేసిరన్నట్టు మనం అందరం కూడా అనుకుంటాం. కాబట్టి మీరు కూడా గ్రామంలో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. గ్రామ వ్యవస్థ పైన, సర్పంచ్ వ్యవస్థ పైన కావచ్చు, గ్రామ అభివృద్ధి పైన కూడా కావచ్చు, అనేక మంది పెద్దవాళ్ళు వీళ్ళంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని వారి సలహాలు సూచనలు తీసుకొని గ్రామ అభివృద్ధి కోసం మీరందరూ కూడా గ్రామ పంచాయతీ, ముఖ్యంగా గ్రామ పంచాయతీ పాలక మండలి కూడా సహకరించాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా మన పంచాయత్ సెక్రటరీ గారు చాలా పని బాగా పని మీద కాంప్రమైజ్ కాడు. ఆయన మన ప్రాంతానికి, మన పక్క ప్రాంతానికి సంబంధించి మనలాంటి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతే. మనం కూడా వారి సలహాలతోటి గ్రామం అభివృద్ధి కోసం అందరం కూడా పనిచేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంకొక విషయం, ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి మన ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి కమిషనరేట్, ఫ్యూచర్ సిటీలో మన గ్రామం కూడా ఉంది. ఫ్యూచర్ సిటీకి ముఖద్వారం అని చెప్పేసి మన గ్రామం నుండి 60 ఫీట్ల 100 ఫీట్ల రోడ్డు పోతుందని చెప్పేసి పేపర్లలో ఆన్లైన్లో చూస్తూ ఉన్నాం. అయితే ఆ రోడ్డు కూడా జిగ్జాగ్గా ఉందని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. అంటే ఎట్లా చేస్తారు కాబట్టి మీరు కూడా గ్రామ పంచాయతీ అవకాశం ఉంటే TGIACC వాళ్ళు చూస్తున్నారంట. అది తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అని, ఆ కార్పొరేషన్ వాళ్ళు కూడా అదే చూస్తున్నారంట, ఆర్డీఓ గారు చెప్పారు. కాబట్టి వారికి మీరు ఆ రోడ్ ఏదైతే ఉందో ఎట్లా రోడ్ వేస్తారు కాబట్టి కొంచెం చక్కగా వేసేటట్టు ప్రయత్నం చేస్తారని కోరుతా ఉన్నాం. ఎట్లా అంత మంచి రోడ్డు మన ఊరికి వస్తున్నాం, సంతోషం. కానీ కొంచెం క్రాసులు కాకుండా స్ట్రేట్గా ఒకటే మంచిగా స్ట్రేట్గా ఉండేటట్టు కోరుతా ఉన్నాం. ఒక విషయం ఏంటంటే సర్పంచ్ గారు ఇంతకుముందుకే చెప్పారు, మన ₹1 వరకు పనులు వస్తూ ఉన్నాయని, సంతోషం. అది చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు గత ప్రభుత్వం ఫార్మాసిటీ పేరు మీద 19,000 ఎకరాల భూమిని సేకరించి ప్రతి గ్రామంలో వాళ్ళు కొంత ఫండ్ ఇచ్చి డెవలప్మెంట్ చేసిరు. అయితే అది మన గ్రామాన్ని కూడా చేయాలని చెప్పేసి గత అనేక సంవత్సరాల నుంచి మనం కూడా ఇవ్వడం జరిగింది, రిజల్యూషన్స్ చేసి పంపడం జరిగింది, రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది TGIACC అని చెప్పేసి ఒక సంస్థ, గవర్నమెంట్ సంస్థ, అది తెలంగాణ స్టేట్
ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. అయితే ఇది ఏదైతే ఇండస్ట్రియల్స్ ఏరియా డెవలప్మెంట్ జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి గ్రామాలని అభివృద్ధి చెందించాల్సినటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి సంస్థ కాబట్టి తక్షణమే మీరు ఆ టీజీఐసిసి తోటి చేపించి చాలా దగ్గర కూడా సీసీ రోడ్డు, యూజీడీలు, చాలా బిల్డింగ్స్ కూడా కావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొకటి ఈ గ్రామ సభ నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే నడిబొడ్డున ఉన్నటువంటి పాత గ్రామ పంచాయతీ అది కొంచెం శిథిలావస్థలో ఉంది. చాలామంది దానికి సాక్రిఫైస్ చేసి చాలా కష్టపడి కట్టినటువంటిది అది. దాన్ని మీరు వెంబటే గ్రామ పంచాయతీ రెజల్యూషన్ పాస్ చేసి డిమాలిషన్ చేసేసి ఒక పెద్ద బిల్డింగ్, ఇప్పుడు మీరు అంటున్నారు కాబట్టి టీజీఐఐసిసి నుంచి ₹1 కోటి ఫండ్ వస్తుందని మీరు అంటారు కాబట్టి దాన్ని ఒక పెద్ద బిల్డింగ్ పెట్టే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మనకు హైదరాబాద్కు చాలా దగ్గరలో ఉన్న కొన్ని బస్సులు తక్కువ వస్తూ ఉంటాయి కానీ రోడ్డు మీద పోయి మనం చాలాసార్లు కూడా మనం డిఎంకి ఆర్ఎం కూడా చెప్పినాం. స్కూల్ పిల్లలకి ఏమవుతుందంటే ఫస్ట్ ఇబ్రాహీంపట్నంకి వెళ్ళి మన ఊరికి వచ్చే బస్సు డైరెక్ట్ కొత్తపల్లికి పోయి తక్కలపల్లికి వచ్చి మళ్ళీ ఇబ్రాహీంపట్నం పోతుంది. ఇబ్రాహీంపట్నంకి వెళ్ళి తక్కలపల్లికి వచ్చి కొత్తపల్లికి పోయి మళ్ళీ తక్కలపల్లికి వచ్చి కొత్తపల్లికి పోయేటట్టు కూడా ఎంతమంది కూడా చెప్పినాం. అది కూడా ఒకటి మీరు రిజల్యూషన్ పాస్ చేసి సంబంధితటువంటి అధికారులకు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అయితే ఇంకొక చివరి విషయం చెప్పి ముగిస్తూ ఉన్నాను. ఇది బిఎల్ఓలకు సంబంధించినటువంటి విషయం. బిఎల్ఓలు మన 2 బూతులు మన ఊళ్ళో ఉన్నటువంటి బిఎల్ఓలు విషయం ఏంటంటే ఇంకా రాలేదు, ఇంకా బయటికి రాలేదు ఆ విషయం. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే ఒక ఎస్ఐఆర్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తుంది. ఎస్ఐఆర్ అంటే డబల్ ఓట్లు ఉన్న వాళ్ళు హైదరాబాద్లో ఓట్లేస్తారు, ఊర్లో ఓటేస్తారు, వాళ్ళు ఇంకో తాను ఓటేస్తారు. అది కాకుండా ప్రభుత్వం ఆధార్ తోటి అనుసంధానం చేయకుండా ఒక ఎస్ఐఆర్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకోబోతుంది. బిఎల్ఓ కూడా అందరికీ మాకు కూడా సమాచారం ఇచ్చి ఈ విషయాలు జరిగినప్పుడు కూడా మాకు కూడా చెప్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇంత మంచి వాస్తవానికి గ్రామ సభ జరగాలంటే ఇంకా కొంతమంది ఉంటే ఇంకా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ గ్రామ సభలో కూడా మరింత మంది ఉండేటట్టు మీరు ప్లాన్ చేయాల్సిందిగా సెక్రటరీ గారు, దానికి సంబంధించి ఎట్లా ప్లాన్ చేస్తే అందరూ వస్తారు అని ఒకసారి ఏదైనా వేరే కార్యక్రమం అని చెప్పేసి పిలుస్తారా, ఇంకేదైనా చెప్పి పిలుస్తారా, ఏదో ఒక కార్యక్రమం పెట్టుకొని దాంతోపాటు గ్రామ సభ పెడితే కూడా అందరూ ఉండే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా మంచి హృదయంతో గ్రామ అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఏ విధమైనటువంటి ప్రణాళిక చేస్తున్నారు, మీరు ఏ విధమైనటువంటి పనులు చేస్తున్నారు, ఏంటంటే ఏదో గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఒక నిర్దిష్టమైనటువంటి సంకల్పంతో ఏదైనా కార్యక్రమం తీసుకుంటూ ఉంటుంది. దాన్ని నీరు గార్చకుండా, దాన్ని ఏదో ఫోటోలకు పరిమితం చేయకుండా, ఏదో చెత్త తీసిన కాడ ఫోటో దిగి, నీళ్ళు పోసిన కాడ ఫోటో దిగి, ఇంకో దాని ఫోటో దిగి మీరు అప్లోడ్ చేసుకోవాల్సింది అప్లోడ్ చేసుకొని గ్రూప్లో పెట్టాల్సింది పెట్టడం కాకుండా మంచి హృదయంతో గ్రామం అభివృద్ధి జరిగే విషయంతో ఏ గవర్నమెంట్ అయినా గ్రామాల అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాయి. కాబట్టి మంచి హృదయంతో మీరు అన్ని కార్యక్రమాలు విజయవంతంగా చేయాలని, ముఖ్యంగా ఈ యొక్క డ్రైనేజ్, నీరు, లైట్లు, వీధి దీపాలు, మౌలిక వసతులను కూడా మీరు దగ్గరుండి మానిటరింగ్ చేయాలని, పర్యవేక్షణ చేయాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా